వాగ్దానం కలిసి చదువుకుందాం. యోనా 1:6. ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము. పోయి నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి ప్రార్థించుము. పిల్లరా గమనించు, మనము ప్రార్థించాల్సిన సమయంలో నిద్రపోతుంటే దేవుడు మనల్ని పిలిచే సంభాషణ అంట ఓయి, మర్యాదగా పిలవడు. ఒరే ఓసే. మనం ఎప్పుడైతే మన పిల్లలు మన మాట అంటారో ఒరే గాడిదా ఇట్లా అంటాం కదా. సో మనం కూడా దేవునికి గౌరవం ఇవ్వలేదనుకోండి, మనం ఆయన మర్యాదగా పిలవడండి. ప్రార్థించాల్సిన సమయంలో నిద్రపోతున్నారు. ఇక్కడ యోనా నిద్రపోతున్నాడు. ప్రార్థన సమయం అది. ఆ గడియ ప్రార్థన గడియ. ఉదయాన్నే మీరు 4 గంటలకో 3కో 5కో లేచి ప్రార్థించాల్సిన గడియ. ఆ గడియలో మీరు నిద్రపోతుంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని పిలిపి గౌరవంగా పిలవడండి. లేయండి, దున్నపోతున్నారు. ఇట్లాగా సోమరి ఇందాక నిద్రపోదు అని బైబిల్ సెలవుస్తున్నారు. దయచేసి దేవునికి మనల్ని చూస్తే గౌరవం రావాలి. దేవుడు మనల్ని ఎప్పుడు చూసినా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన రెస్పెక్ట్ ఇవ్వాలంటే మనం రెస్పెక్ట్గా నడుచుకోవాలి. రెస్పెక్ట్గా నడుచుకోవడం అంటే ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాల్సిన సమయంలో నిద్రపోతే మనకి దేవుడు విలువ ఇవ్వడండి. ఆ రోజంతా నీకు తిప్పలే 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 శోధనే. బీపీ షుగర్ పెరిగిపోతుంది. బీపీ రేసింగ్ దెయ్యం నేను వెంటాడుతుంది. కాబట్టి ప్రార్థించకుండా నిద్రపోతున్నారా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. క్రమం తప్పకుండా ఉదయాన్నే లేయండి. క్రమం తప్పకుండా ప్రార్థించండి. ప్రార్థన వాక్య ధ్యానం లేకుండా ఎక్కడికి వెళ్ళకండి. అటు కృపొచ్చినా ప్రార్థించేద్దాం. తండ్రి, ఈరోజు వాక్యంతో మాట్లాడిన బిడ్డలందరి మీద ప్రార్థించే వరము, ప్రార్థించే అభిషేక విడుదలవును గాక. ముఖ్యంగా వేకునే పందల కడ లేచే కుటుంబాలు ప్రార్థించే కృప దయచేయండి. ముఖ్యంగా నా ప్రభా, ఎంతమంది అయితే నా ప్రభా ఉదయకాలన నీ సన్నిధిలో అయా కనిపెడుతున్నారు, ఇల్లు కట్టుకోవాలని వారికి సహాయం చేసి ఇల్లు కట్టించిన ప్రభా. వారి పిల్లలకి పెళ్లి చేయాలని కనిపెడుతున్నారు, వారికి సహాయం చేయన ప్రభా. అలాగే యవ్వన బిడ్డలు త్రుట్టిల్లుకుండా వారి చదువులో రాణించడానికి కృప దయచేయండి. ఎంతోమంది దూర దేశానికి మా భారతీయులు పనికి వెళ్ళుండగా అక్కడ కష్టపడి పనిచేస్తున్న బిడ్డలకి మీరు సహాయం చేయండి. మా తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడున్నా రక్షించబడాలి, క్షేమంగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.